కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమిణం వందే రంగరామానుజం ఇతిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 తిరుదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. శ్రీకృష్ణార్జున సంవాదంలో 18వ అధ్యాయంలో ఉన్నాం. భగవద్గీత సారాన్ని ప్రశ్నోత్తరాల రూపంగా అందిస్తుంటే ఆచార్య కంకరిగా మనం దాన్ని చదువుకుంటున్నాం. 18వ అధ్యాయంలో 65వ శ్లోకం 66వ శ్లోకం వివరణ జరుగుతోంది. 7347 ప్రశ్నలు మనం పూర్తి చేసుకున్నాం. అన్ని ధర్మాలను విడవమని చేస్తున్న వారికి చెప్తారా, చేయడం మానేసిన వారికి చెప్తారా అని గురువుగారు అన్నారు. దానికి శిష్యుడు సమాధానం చెప్తున్నారు. చేస్తున్నవాడికే చెప్పాలి. స్వర్గంలో ఉన్నవాడినే క్రిందకి తోసివేయగలరు కానీ లేనివాడిని కాదు కదా. గుడ్. కొంచెం నిశితంగా ఆలోచించు. ఈ శ్లోకంలో చెప్పిన విషయం ద్వాపర యుగానికే చెల్లుతుందా, మన కలియుగానికి కూడానా? భలేవారే, సర్వకాలాలకి చెందినవి కదండి ఉపనిషత్తులు, భగవద్గీతను. గుడ్. నిన్నటి వాళ్ళకే చెందుతుందా ఈ శ్లోకం, ఇవాళటి వాళ్ళకి కూడానా? మళ్ళా అదే ప్రశ్న అడుగుతారు ఏంటండి? నిశితంగా ఆలోచించమన్నాడు కదమ్మా. ఈ శ్లోకంలో చెప్పిన పరిత్యజ్య, విడిచిపెట్టు అనే విషయం ఇవాల్టి ఉదయమో చెల్లుతుంది, ఇప్పుడు చెల్లుతుంది. అవునా? అవును అవును అవును. ఆ ధర్మాలను, సాధనాలను, ఉపాయాలను విడిచిపెట్టడానికి ముందు చెల్లుతుంది, తర్వాత చెల్లుతుంది. అవునా? కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది, ఏదో మిస్ అయినాను. సర్వకాలములందు పరిత్యజ్య, విడిచిపెట్టు, వర్తించాలన్నావు కదా. మరి ఒకసారి విడిచేసిన తర్వాత వర్తిస్తుందా లేదా? చిక్కుల్లో పెడుతున్నారండి. వర్తించదంటే ఒక కాలానికి వర్తించి ఇంకొక కాలానికి వర్తించకపోవడం అనే దోషం వస్తుంది. వర్తిస్తుంది అంటే లాజిక్ కుదరడం లేదు. విడిచేసిన తర్వాత మళ్ళీ విడవడం ఏమిటి? అమ్మయ్యా, డౌట్ వచ్చింది కదా, చాలు. కొంచెం స్పష్టం చెయ్యండి. విడవడం అనే నిర్దేశం, ఆదేశం పరమాత్మ నుంచి వచ్చింది. అందరికీ వచ్చింది, అన్ని వేళలకి సంబంధించే వచ్చింది. అందులో సందేహం లేదు. విడిచేసిన తర్వాత కూడానా? ఆహా, ఎందుకంటే విడవడం అనేది పూర్తి కాదు కనుక చేస్తున్నంతకాలం విడుస్తూనే ఉండాలి. ఈ చెయ్యడం ఏంటి, ఆ విడవడం ఏమిటి, అంతా అయోమయంగా ఉంది. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను, అర్థం చేసుకో. మంత్రజపం చేస్తున్నప్పుడు పరమాత్మని ధ్యానించాలి అన్నాననుకో, ఒక మారు ధ్యానించి ఆగిపోవడం కాదుగా. జపం ఎంతసేపు సాగుతుందో అంతసేపు ధ్యానం నడవాల్సిందే. అవును అవును, ఏదో క్లారిటీ వస్తోంది. మోక్షోపాయాలని చేస్తున్నంతకాలం విడుస్తూనే ఉండాలి అని అర్థం వచ్చింది. అంటే విడవవలసింది ఉపాయాన్ని కాదన్నమాట. మరి దేనిని? సరిగ్గా పట్టుకున్నావయ్యా. సర్వధర్మాన్ పరిత్యజ్య అనే సంస్కృత పదాల అమరిక ఎలా ఉన్నదంటే చేస్తూ ఉండాలి, విడుస్తూ ఉండాలి అని అర్థం వచ్చేటట్లున్నది. పరిత్యజ్య, విడుస్తూ అని మన తేలిక భాషలో చెప్పుకోవచ్చు. సర్వధర్మాన్ పరిత్యజ్య అని ధర్మాలను విడిచి అని కాకుండా విడుస్తూ అని భావిస్తే విడుస్తూ ఉండడం అనేది చేస్తూ ఉన్నప్పుడే సాధ్యం కనుక చెయ్యడం మానమని చెప్పినట్లు కాదు, ఎలా చేయాలో చెప్తున్నట్లు. అలాగా. స్నాత్వా భుంజీత అన్నారనుకో, స్నానం చేసి భోజనం చేయవలను అని మామూలు అర్థం. కాస్తంత లోతుగా ఆలోచిస్తే ఎప్పుడు భోజనం చేసినా స్నానం చేసే చేయవలను అని కదా అర్థం. అంతే తప్ప ఒక మారు స్నానం చేస్తే చాలు, పలుమార్లు భోజనం చేయవచ్చని కాదు కదా. అవును. అలాగే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఎప్పుడు ధర్మాన్ని ఆచరించినా చేసినా విడిచిపెట్టే చేయవలను అని అర్థం. ఇప్పుడు అర్థమవుతోందండి. ఇది అది అని కాకుండా ఏ మోక్ష సాధనాన్ని అనుష్ఠానంలో ఉంచుకుంటున్నా విడిచే చెయ్యాలి అని అర్థం, విడవాలి అని కాదు. వెరీ గుడ్. ఇప్పుడు ఏం విడవాలి అన్న ప్రశ్న వస్తుంది. పరిత్యజ్యలో త్యజ్య అన్న పదం త్యాగం అనే పదం నుంచి వచ్చింది. త్యాగం అంటే విడవడం అని కదా అర్థం.
విడవడం అంటే ఏమిటండి బావగారు అని కృష్ణుడిని అర్జునుడు ఈ అధ్యాయం 1వ శ్లోకంలో అడిగాడు. అవునా? అవును. కర్తృత్వ సంఘం, కర్మ సంఘం, ఫల సంఘం విడవడం అని కదా కృష్ణుడు సమాధానం ఇచ్చాడు అక్కడ. బాగానే గుర్తుంది నీకు. అలా ఈ అధ్యాయం మొదట్లోనే త్యాగం అంటే ఏంటో చెప్పేసి సుమారు 60 శ్లోకాలు అయిన తర్వాత ఈ 66వ శ్లోకంలో త్యజ్య అనే పదప్రయోగం చేసి ఏమి విడవాలో మన గ్రహింపుకి విడిచిపెట్టేశాడు. అర్థమైంది. కర్మయోగాదులను చేస్తూనే ఉండాలి. నేను చేస్తున్నానని కానీ, ఈ కర్మ నాది అని కానీ, ఫలం వస్తుందని కానీ ఆశపడడం కాకుండా భగవద్ ఆరాధన రూపంగా చేస్తూ ఉండాలి. తల్లి పిల్లవాడికి పాలిస్తున్నప్పుడు పిల్లవాడి మీద ప్రేమ భావనే తప్ప ఇంకొక భావం ఉండదు. వృద్ధులైన తల్లిదండ్రులకు సకలోపచారాలు చేసుకునే సంతానానికి అవి చెయ్యడమే ఒక ప్రయోజనంగా ఉండాలి తప్ప వేరు ప్రయోజనం మనసులోకి రాకూడదు. అలా ఆయా ఉపాయాలను చేస్తూ అర్థమైంది. మామేకం శరణం రజ, నన్నొక్కడనే ఉపాయంగా భావించు అని అంటున్నాడు. కరెక్ట్. అవన్నీ ఉపాయాలు కాదయ్యా, అసలు ఉపాయం నేనే నీకు ఈ విషయం తెలియపరుస్తున్నాను కనుక నీ చేత శరణాగతి చేయిస్తున్నది కూడా నేనే కదా. అందుచేత నువ్వు శరణాగతి చేయడం కూడా ఉపాయం కాదు, నేనొక్కడనే ఉపాయం. మామేకం శరణం వ్రజ అనే బుద్ధిని, నిశ్చయ జ్ఞానాన్ని కలిగి ఉండు అంటున్నాడు స్వామి. అప్పుడేమవుతుందట? ఇంకేముంది? అహంత్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి, నేను నిన్ను అన్ని పాపముల నుండి విడివడేట్లు చేయగలను. పాపాలంటే ఇదివరకు చెప్పానుగా, ఆయనని పొందడానికి ఉండే ఆటంకాలనే పాపాలంటారు. వాటినన్నిటినీ నేనే తొలగిస్తాను. తొలగించుకుంటాను అని అన్నట్టు అనిపిస్తోందండి నాకు. నిజమే, అలాగే ఉంది చూడగా. పని ఆయనదే, ఫలము ఆయనదే. నా శరీరం మీద మురికిని నేనే తొలగించుకుంటాను అని అంటున్నాడు. మనకు ఆయన అంతర్యామి కనుక మనం ఆయన శరీరాలమే. ఈ విషయం గుర్తించాలి అర్జునుడు అనే అభిప్రాయంతోనే మా శుచః, దుఃఖితుడువు కావద్దు అని అంటున్నాడు. ఇంకా ఈ శ్లోకం వివరంగా చెప్పండి, వినాలని ఉంది. నిజమే, కానీ ఈ శ్లోకం ఒక మంత్రం. ఆ మంత్రం ద్వైమంత్రానికి వివరణ, అది అష్టాక్షరి మంత్రానికి వివరణ. అందుచేత ఆ 2 మంత్రాల అర్థాలతో పాటే మరిన్ని వివరాలు సంప్రదాయ పద్ధతిలో నేర్చుకుందో గానిలే. ప్రస్తుతానికి ఇంతే చాలు. సరే, మీరు ఎలా చెప్తే అలా. కర్మయోగ, జ్ఞానయోగాది మోక్షోపాయాలను ధర్మాలు అని మీరు చెప్పారు. ఇంకా చిన్న చితకా బోలెడన్ని మోక్షోపాయాలు ఉన్నాయి అని అన్నారు. వాటిని అనుష్ఠానం చేసినప్పుడంతా కర్మసంగం, ఫలసంగం విడిచి చేస్తూ ఉంటే ఆయనే స్వయంగా ఆటంకాలను తొలగించి దగ్గరకు చేర్చుకుంటాడు అని అన్నారు. ఇదంతా అర్థమైంది, కానీ ఆ చిన్న చితకా మోక్షోపాయాలంటే అర్థం కాలేదండి. ఏంటవి? దీపారాధన చేయడం, పూలదండలు సమర్పించడం, ప్రదక్షిణలు చేయడం, ఇలాంటివా? భలేవాడివే. మోక్షోపాయం కానిది ఒక్కటే ఉన్నదని గుర్తుంచుకో. శాస్త్ర విధిని అతిక్రమించడం, శాస్త్రం విధించిన వాటిని చెయ్యడం మోక్షోపాయమే. ఓహో, వర్ణాశ్రమ ధర్మాలన్నీ మోక్షోపాయాలే అవుతాయన్న విషయం ఇదివరకు చెప్పారు కదూ. వాటిని సరైన పద్ధతుల్లో చేయడమే కర్మయోగం. అది పక్వమైతే జ్ఞానయోగం, అది పక్వమైతే భక్తి యోగం. ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? మనకి శాస్త్రం విధించిన వాటిని ఆయన కైంకర్యంగా చేస్తూ ఉండడమే మోక్షోపాయం. ఆయనే ఉపాయం. మనని ఆయన తన దగ్గరికి చేర్చుకొని, అంటే తన వాడిగా చేసుకోవడమే మోక్షం. మరి శరణాగతి అంటే ఆయన మనని తనవాడిగా చేసుకుంటూ ఉంటే కాదని తోసిపారేయకుండా ఉండడం. పసిపిల్లవాడు అజ్ఞానం చేత అమ్మ పట్టే పాలని, తినిపించే అన్నాన్ని, వేసే మందుని కూడా అప్పుడప్పుడు తోసేస్తూ ఉంటాడు. అలా చేయకుండా ఆయన దేనిని ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తే దానిని అప్పుడు అలాగే అంగీకరించడమే శరణాగతి. వెరీ గుడ్. ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవచ్చని రామానుజుల వారు అనుగ్రహించారని చెప్పాను కదా, గుర్తుందా? గుర్తుంది. మీరు చెప్తారని ఎదురు చూస్తున్నాను. గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము అని చెప్పుకొని గుహ్యతమము అంటే భక్తి యోగం అని కూడా చెప్పుకున్నాం కదా. అవును, అదే మోక్షోపాయం అని కదా రామానుజుల వారి నిర్ణయం. భక్తి మనలాంటి వారికి కలగాలంటే చాలా కష్టం. వేల కొద్దీ జన్మలలో తపస్సులు వగైరాలు చేయగా కృష్ణే భక్తి ప్రజాయతే అని శాస్త్రవచనం. అమ్మో, అంత ఆలస్యమా, అంత కష్టమా?
అవును, శాస్త్రం అలానే అంటుంది. అందుచేత శాస్త్రములని చక్కగా చదువుకున్న వారు తమకి భక్తి త్వరగా కలగాలని బోలెడన్ని ప్రాయశ్చిత్తాదులు చేసేసుకుంటూ ఉంటారు. ఎందుకు? చీకటి తొలగిపోతే వెలుగు వచ్చేస్తుంది అన్నట్లుగా అనేక జన్మల నుండి చేసిన పాపాలు లేదా కర్మఫలాలు తొలగిపోతేనే కానీ భక్తి కలగదు. మన పూర్వజన్మల కర్మలన్నీ ఈ జన్మలోనే మన పూర్వజన్మల కర్మలన్నీ భక్తి ఈ జన్మలోనే కలిగిపోవడానికి ఆటంకాలుగా నిలుస్తాయి. ఆ కర్మలు పోవాలంటే రెండు మార్గాలు. ఒకటి అనుభవించేయడం, రెండవది ప్రాయశ్చిత్తాలు చేసుకోవడం. అనుభవించేయడం అంటే ఎన్నో జన్మలు పట్టేస్తుంది. కనుక కృచ్చ చాంద్రాయణ కూష్మాండ వైశ్వానర వ్రాతపతి పవిత్రేష్టి త్రివృదగ్నిష్టోమాదులైన అనంత ఉపాయాలను ఆచరించి భక్తి కలగడానికి ఉండే విరోధులను కొంతమంది తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమ్మో, సాధ్యమేనా నాయనా? అర్జున, అవసరం లేదయ్యా. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఆ ప్రాయశ్చిత్తాదుల్ని ఏమి చెయ్యకు, విడిచిపెట్టాయి. మామేకం శరణం వ్రజ, నువ్వే నాకు ఉపాయం అని ఉండు. నేనే నీకు ఆటంకాలను తొలగించి భక్తిని కలిగిస్తాను, దుఃఖించకు అని రెండో అర్థం రామాజుల వారు చెప్పారు. ఓహో, భక్తి కలగడం ఇంత కష్టం కనుక నువ్వే ఆ భక్తిని కలిగించు స్వామి అని ఆ శరణు పొందడం అన్నమాట. శరణమంటే ఉపాయం, శరణు పొందడం అంటే ఉపాయంగా స్వీకరించడం, అదే శరణాగతి. ఈ రెండో అర్థంలో భక్తికే పెద్దపీట వేశారు. మరే భగవంతుణ్ణి ప్రేమించగలిగితే ఇక కావలసింది ఏముంది? భగవంతుణ్ణి ప్రేమించడమే మోక్షం అంటారా? మోక్షం అంటే అసలు నీ ఉద్దేశం ఏంటి? వైకుంఠానికి వెళ్ళిపోవడమేనా? వైకుంఠం అంటే ఏంటి? ఇన్ని విషయాలు తెలిస్తే 7866 ప్రశ్నలు ఇంతవరకు వేసి ఉండేవాడినా? ఆ చమత్కారానికేం గాని వైకుంఠధామం అంటే భగవంతునితో విచ్ఛేదము లేకుండా ఉండుట, మనస్సెల్లప్పుడూ ఆయన యందే లగ్నమై ఉండుట. ఇది ఎక్కడ జరిగితే అది వైకుంఠం. ఈ ప్రకృతి మండలంలో ఇది అత్యంతము కష్టసాధ్యం కనుక ప్రకృతి మండలం దాటి వైకుంఠధామం ఉంటుందని శాస్త్రవచనం. మరి మోక్షం అంటే విడుదల అని అర్థం. సాంసారికమైన విషయాల నుంచి మనస్సు విడుదలని పొందడం మోక్షం. అంటే వైకుంఠమన్నా మోక్షమన్నా ఒకటే కాకపోవచ్చు. సాంసారిక యోచనలు తొలగిపోయి ఉండిపోతే టెక్నికల్గా మోక్షం అనవచ్చు, కానీ భగవంతుని ఆలోచనలు నిండి ఉంటేనే వైకుంఠ ప్రాప్తి అని అనాలి. సో మోక్షం రెండు రకాలు. సంసారం నుండి కేవలం విడుదల ఒక రకం, విడివడిన తర్వాత భగవత్ ప్రాప్తిని లభించడం రెండో రకం. అంతేనా? అంతే. మొదటి రకాన్ని కైవల్యం అంటారు, రెండో దాన్ని పరమపదం అంటారు. వైకుంఠానికి పరమపదానికి తేడా ఉన్నదా అండి? అతి ఉత్కృష్టమైన స్థాయే పరమపదం, అదే వైకుంఠం. ఇంతలేసి రహస్యాల్ని అలా యుద్ధరంగంలో దొడదొడ అందరికీ చెప్పేసేటేంటండి కృష్ణుడు? అందరూ వినలేదులే, అర్జునుడు సంజయుడు మాత్రమే విన్నారు. ఇంకో విశేషం, ఇలా అన్నీ చెప్పేసిన తర్వాత మన్మనాభవ మద్భక్తో అని, సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పేసిన తర్వాత 4 కరుచుకున్నాడేమో కృష్ణుడు 67వ శ్లోకం చెప్పాడు. ఏంటండి అది? ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. ఇదంతే అతపస్కాయ నవాచ్యం అభక్తాయ నవాచ్యం అశ్రూషవే నవాచ్యం యహ మాం అభ్యసూయతి తస్మై చ కదాచన నవాచ్యం. తాత్పర్యం, నేను నీకు చెప్పిన దానిని తపస్సు లేనివాడికి, భక్తి లేనివాడికి, శుశ్రూష లేనివాడికి, నన్ను గురించి అసూయపడేవాడికి ఒకప్పుడు కూడా చెప్పతగదు. అబ్బో, చాలా ఖచ్చితమైన శాసనం చేశాడే. అవును, తానంటే అన్ని విధాలా యోగ్యత కలవాడని తలచి అర్జునుడికి ఉపదేశించాడు ఈ రహస్య శాస్త్రాన్ని. కానీ అర్జునుడు యోగ్యతల్ని చూడకుండా ఎవరికైనా చెప్పేస్తాడేమో అని బెంగపడ్డాడు కృష్ణుడు. అంత కొంపేం మొలుగుతుందండి చెప్పేస్తేను? నాయనా, చాలా ప్రమాదం జరిగిపోతుంది. ఆ మత్తిల్ భోజనం బోలే అంటారు పూర్వాచారులు. ఈ శరణాగతి మీద విశ్వాసం ఉంటే ఉన్నత గతి, లేకపోతే అధోగతే తప్ప మధ్యమ స్థితి లేదు. అంటే ప్రోరేటా బేసిస్లో ఎంత నమ్మకం ఉంటే అంత ఫలిస్తుందిలే అనే పద్ధతి లేదు.
అజీర్ణ సమయంలో భోజనం నిషేధమై ఉండగా చేసేసిన వాడికి అది ప్రాణాంతకం ఎలా అవుతుందో అలా అన్నమాట. ఓహో, చెప్పినందువలన అర్జునుడికి ఏమీ అయిపోదు, విన్నవాడు యోగ్యుడు కాకపోతే చెడిపోతాడే అని కృష్ణుడి భయం అన్నమాట. కాదు మరి, డాక్టర్ గారు ఒక పేషెంట్కి ఒక మందు చెప్తూ ఉంటే రహస్యంగా విని ఆ మందునే తాను వాడేసిన ఇంకో పేషెంట్కి ఆ మందు పనిచేస్తుందని గ్యారంటీ ఏముంది? వికటించదని డాక్టర్ గారు గ్యారంటీ ఇవ్వగలడా? శ్రోతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే పూర్వకాలం మంత్రోపదేశాలు అందరికీ చేసేయకండి, యోగ్యతల్ని గమనించుకోండి అని పెద్దలు శాసించారు. కానీ రామానుజుల వారు వినలేదుగా, అందరికీ చెప్పేయమని పర్మిషన్ ఇచ్చేశారుగా, తాను చెప్పేశారుగా. కాదు, రామానుజుల వారు ఏమని ఆదేశం ఇచ్చారో మనవాళ్ళ మహాములు తమ ఉపదేశరత్నమాల్లో స్పష్టంగా అనుగ్రహించారు. ఆశయుడియోర్కెల్లాం ఆర్యరిగాళ్ కూరుం అన్నారట. ఆర్తి గల వారందరికీ చెప్పండి అన్నారు. అంటే అర్థమైంది. కులము, జాతి, చదువు, ధనము, పదవి వంటి వాటిని చూడకుండా ఆర్తినే చూడండి అన్నారు. అంతేనా? అవునా? అవును. చరిత్ర కొంచెం వక్రీకరణకి గురైంది, కానీ నిజానికి రామానుజుల వారు ఆర్తి లేని వారికి కూడా మంత్రోపదేశమో మంత్రార్థ ఉపదేశమో చేసేశారు అనడానికి రుజువులు లేవు. ఆర్తి ఉన్నవారికి దానినే ఒక యోగ్యతగా స్వీకరించారు. వారి ముందర ఆచార్య పురుషులు ఆర్తితో పాటు మిగిలిన అర్హతలను కూడా నిర్ణయించేవారు. అది తేడా. ఈ ఆర్తి ఎలా రుజువవుతుంది? ఈ 67వ శ్లోకంలో చెప్పారుగా, తపస్వి కావాలి, భక్తుడు కావాలి, శుశ్రూష చెయ్యాలి, అసూయ ఉండకూడదు. ఇవి ఆర్తికి నిరూపణలు. ఎలా? తప ఆలోచనే అని అర్థం. తానున్న స్థితి నుండి అత్యున్నత స్థితి అయిన నిత్యసూరుల గోష్ఠికి చేరాలనే ఆలోచనలే లేని వాడికి ఎందుకు చెప్పడం? అందుచేత నా అతపస్కాయ వాచ్యం, తపస్సు లేని వాడికి చెప్పద్దు అని కృష్ణుడు శాసించాడు. ఇంకా భక్తి అంటే ప్రేమ. భగవంతుని యందు ప్రేమ లేకుండా ఆయన ఇచ్చే లౌకిక సుఖాలు యందు ప్రేమ కలవాడికి ఎందుకు చెప్పడం? అందుచేత నా అభక్తాయ వాచ్యం, భక్తి లేని వాడికి చెప్పద్దు అని కృష్ణుడు శాసించాడు. ఇంకా శుశ్రూష అంటే శ్రోతం ఇచ్చ, వినాలనే కోరిక అని అసలు అర్థం. సేవలు చేయడం అని లోకల్లో ప్రసిద్ధికెక్కిన అర్థం. గురుస్థానీయులు ఏం చెప్తారో అది వినాలనే కోరిక ఉండాలి. చెప్పిన ఆచార్యులు సాక్షాత్ దేవుడే కనుక సేవలు చేయడము ఉండాలని ఉపనిషత్తులే విధించాయి. వినాలనే కోరిక లేనివాడికి, ఆ ప్రయత్నాలే చేయని వాడికి ఎందుకు చెప్పడం? అందుచేతనే నచ అశుశ్రూషవే వాచ్యం, శుశ్రూష లేని వాడికి చెప్పద్దు అని కృష్ణుడు శాసించాడు. ఇంకా అసూయ అంటే గుణములను చూసి దోషాలుగా నిరూపించే దుర్లక్షణం. సకల కళ్యాణ గుణాభిరాముడైన పరమాత్మ సన్నిధికి చేరుకోవాలని ఆశపడేవాడు, చేరుకోవాలని అనుకునేవాడు ఆ కళ్యాణ గుణాల్ని దోషాలుగా ఎంచే దుర్లక్షణం కలిగి ఉంటే వాడు ఆయనని చేరేది లేనేలేదు. వాడికెందుకు చెప్పడం? అందుచేత మాం యో సూయతి తస్మై చ నవాచ్యం, నా యందు అసూయ కలవాడికి కూడా చెప్పద్దు అని కృష్ణుడు శాసించాడు. తపస్సు, భక్తి, శుశ్రూష లేనివాడికి, అసూయ ఉన్నవాడికి చెప్పొద్దని ఒక్కసారే అనొచ్చుగా. విడివిడిగా వీడికి వద్దు అని అనాలా? అనాలి. అంటే తప్ప ఆ ప్రాముఖ్యత తెలియదు. తపస్సు ఉన్నా భక్తి, శుశ్రూష లేకపోతే అసూయ ఉంటే పనికిరాదు. తపస్సు, భక్తి ఉన్నా శుశ్రూష లేకపోయి అసూయ ఉంటే పనికిరాదు. తపస్సు, భక్తి, శుశ్రూష ఉన్నా అసూయ ఉంటే పనికిరాదు. ఇలా స్పష్టతనివ్వాలని విడివిడిగా అనుగ్రహించాడు పరమాత్మ. మరి నాకు తపస్సు లేదు, భక్తి లేదు, శుశ్రూష లేదు, అసూయ ఉన్నది, అయినా నాకు మీరు చెప్పేశారు. ఈ పుస్తకాలు అచ్చువేసిన వాళ్ళు, ప్రూఫ్లు దిద్దిన వాళ్ళకి కూడా తెలిసిపోయింది. వారందరికీ ఈ గుణాలున్నాయని గ్యారంటీయే లేదు. అయితే కృష్ణుడి శాసనాన్ని అందరం ఉల్లంఘించినట్లేనా? 2 విషయాల్లో నువ్వు పొరపాటు పడ్డావు. మొదటిది, దీనిని ఫలానా వాళ్ళకి చెప్పవద్దు అంటే వారికి తెలియకూడదని కాదు అర్థం. ఆ ఫలానా గుణాలున్న వారికి ఇది ఫలించదు సుమా అని అర్థం. అందుచేత ఎన్ని పుస్తకాలు అచ్చువేసి ప్రూఫ్లు చూసినా గాడిద తాను మోసే కుంకుమ పువ్వు విలువని తాను ఎరగనట్లే తపస్సు, భక్తి, శుశ్రూష, అనసూయ అనే గుణాలు లేనివాడు ఈ శరణాగతి ఫలాన్ని పొందలేడు సుమా అంటున్నాడు కృష్ణుడు. ఆచార్యోపదేశం లేనిదే మంత్రార్థాలు ఎప్పటికీ ఫలించవు. ఆ ఆచార్యుడు యోగ్యతలను చూడకుండా ఉపదేశిస్తే బూడిదలో పన్నీరు పోసిన వాడు అవుతాడు. కొండొకచో ఆ శ్రోత అధోగతికి కూడా కారణమైపోవచ్చును. అందుచేత ఇది అర్జునుడికి మాత్రమే చేసిన సూచన కాదు.
ఉపదేశించడానికి సిద్ధపడిన వారందరికీ చేసే సూచన, హెచ్చరిక ఇది. అమ్మో, భయం వేస్తోందండి. సరే, నేను పొరపాటు పడిన రెండో విషయం చెప్పండి. కృష్ణుడు తనకు ఉపదేశించిన దానిని అర్జునుడు ఎవరికీ చెప్పలేదు. కానీ అదృశ్యంగా ఉండి వ్యాసుల వారి వరం వలన అన్నీ వినేసిన సంజయుడున్నాడే, అదిగో అతడు ఆ గుడ్డిరాజుకు ఉపదేశించేశాడు. ధృతరాష్ట్రుడికి, అతనిని అనుసరించే ఉండే సంజయుడికి తపస్సు, భక్తి, శుశ్రూష, అసూయ అనేవి ఏ మోతాదుల్లో ఉన్నాయో, వారికి ఈ శరణాగతి రహస్యం విన్నందువలన ఏమాత్రం ప్రయోజనం కలిగిందో తెలిసిందే కదా. వ్యాసుడి కన్నా కృష్ణుడు గొప్పవాడే కదా. సంజయుడికి ఇచ్చిన వరం తన ఉపదేశ సమయంలో పని చేయకుండా ఎందుకు చేయలేదో. వెలవాడివయ్యా, ఒక అపురూపమైన వజ్రాన్ని సంపాదించిన వ్యాపారి దాన్ని అమ్మాలంటే అది తన దగ్గర ఉన్నదని 10 మందికి తెలిసేటట్లు చెయ్యాలి కదా. కాకపోతే దొంగతనం జరగకుండా ఉండడానికి భద్రతా ఏర్పాట్లు చేసుకుని ఎవరికీ తెలియని రహస్య ప్రదేశంలో దాచుకుంటూ కూడా ఉండాలి. కేవలం దాచుకోవడం మాత్రమే చేస్తే ఆ వజ్రం ఓ గులకరాయి కిందే అవుతుంది కదా. ఓహో, కంట్రోల్డ్ రీకేస్ చేసాడన్నమాట కృష్ణుడు. ఇది రహస్యం సుమా అంటూ తాను చెప్పబోయే వారితో పాటు పొంచి ఉన్నవారికి కూడా తెలిసేట్లు చేశాడు. నిజమేనండి, ఇలాంటిది ఒకటి ఉన్నదని నాకు తెలియకపోతే దాని కోసం ప్రయత్నమే చేయను. ప్రస్తుతానికి తపస్సు, భక్తి, శుశ్రూష, అనసూయ అనేవి నాకు లేకపోయినా వాటిని సంపాదించే ప్రయత్నం భవిష్యత్తులో కూడా చెయ్యను. ఎంత మంచి పని చేశాడు కృష్ణుడు. ఎవరి నియమాలను పాటిస్తారో వారికి వచ్చే లాభం కూడా చెప్తున్నాడు కృష్ణుడు. చూడు 68వ శ్లోకంలో, ఏదం పరమం గుహ్యం మద్భక్తేష్వపి దాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశత్య సంశయః. అన్వయం, యః పరమం గుహ్యం ఇదం మద్భక్తేషు అభిదాస్యతి సహ పయి పరాం భక్తిం కృత్వా మామేవ ఏషతి అసంశయః. తాత్పర్యం, పరమరహస్యమైన ఈ శాస్త్రమును నా భక్తులకు ఎవరు ఉపదేశించుదరో వారు నా యందు గొప్ప భక్తిని చేసి నన్నే పొందగలరు, ఇందులో సందేహం లేదు అని కృష్ణుడు చెప్పాడు. అయితే భక్తి లేని వారందరికీ చెప్పేచ్చన్నమాట. వెనక 4 లక్షణాలు ఉన్నవారికే చెప్పమని చెప్పి ఇందులో ఒక లక్షణాన్నే చెప్పాడంటే మిగిలిన లక్షణాలు కూడా ఇక్కడ చెప్పేసినట్లే. అందుచేత యోగ్యతలకే చెప్పాలి అనే నియమం ఉల్లంఘించబడలేదు, యోగ్యులకే చెప్పాలనే నియమం ఉల్లంఘించబడలేదు. అభిదాస్యతి అంటే ఉపదేశించడమా? జస్ట్ ఉపదేశాన్ని అలా అనరు, వివరములతో కలిపి చెప్తేనే అభిదాస్యం అని అంటారు. నా యందు భక్తి కలవాడిగా అవుతాడు అంటే సరిపోతూ ఉండగా గొప్ప భక్తి, పరాంభక్తి అనడం ఎందుకన్నారో కృష్ణ పరమాత్మ అలా ఎందుకు చెప్పాడో రేపు తెలుసుకుందాం మనం. ఈరోజు 7411 ప్రశ్నల వరకు తెలుసుకుందాం. భగవద్గీతలోని 18వ అధ్యాయంలో 67వ శ్లోకం వివరణ ఇంకా నడుస్తోంది. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.